మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎలా మెయింటైన్ చేస్తున్నారు 70 దాటినా గానీ ఇప్పటికి శాంతానందం మిమ్మల్ని పక్కన పెడితే బ్రదర్స్ లాగా ఉంటారు. బాల్మెంట్ షర్ట్లు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, హెయిర్ గానీ అసలు మీ ఫిజిక్ మెయింటైన్ చేయటం గానీ. ఏం ఫుడ్ తీసుకుంటారు? ఏలే మామూలుగా ఉండేదే. మనం ఇంకా కరెక్ట్ ఉంటే ఇంకా 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 యూత్ ఉండొచ్చు. ఓకే, అప్పుడప్పుడు క్యారెక్టర్ కోసం తెల్లగడ్డ వేయాల్సి వస్తుంది. అది ఈ మధ్యలో శాంతని చెప్పే ఇది గడ్డం ఇది వదిలే. ఓకే, ఫోటో తీయచ్చు కొంచెం డిఫరెంట్ గా, ఎప్పుడు ఒకే మార్కెట్ ఉన్నా అని చెప్పి అది ఫోటో సెషన్ దిగిన తర్వాత ఇది బాగుంది అట అని చెప్పి ఆయనకి 2-3 పిక్చర్ దాంట్లో యాక్టింగ్ పిక్చర్ అదే మరి కమిట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఆ కమిట్మెంట్ కోసం ఇది ఏం చేయకుండా అట్లా ఉంది. సూపర్. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం తెలుగు ఇంటర్వ్యూ, చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ స్పష్టంగా తెలుగు మాట్లాడా నాకు జనాలకు డైలీ తెలుగు వాళ్ళతో మాట్లాడితే తెలుగు ఆటోమేటిక్ గా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడారు. మన 80% తెలుగు మీరు చాలా బాగా మాట్లాడారు సార్. సో తెలుగు ప్రేక్షకులకి ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుంటే కరెక్ట్ గా ఆంధ్ర తెలుగు వస్తుంది. ఓకే, కోయంబత్తూర్ లాంగ్వేజ్ ఉన్నది కదా, ఆ తెలుగు అనేది కొంచెం డిఫరెంట్. ఓకే, అక్కడ మాట్లాడేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది ఇది కలిపి ఒక తెలుగు వస్తుంది. ఓకే, ఏదైతే మనకు అర్థమైంది అంతే. సో డైలాగ్ చెప్పేటప్పుడు కూడా కరెక్ట్ గా ఇది డైలాగ్ అంటే దానికి ఆల్టర్నేటివ్ గా 4 ఊరు లాంగ్వేజ్ నుంచి ఉపయోగం వచ్చేస్తుంది. అంతే, రావాలి, వస్తేనే బాగుంటుంది. సో ఎనీహౌ హ్యాపీగా ఉండండి సార్, సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెలుగు వాళ్ళకి నేను ఎక్కడో ఇక్కడ తమిళనాడులో పిక్చర్ తీస్తూ ఉంటే కూడా ఆంధ్రాలో అన్ని పిక్చర్స్ బాగా ఆడి అందరికీ బాగా పరిచయం అయ్యా. నా పిక్చర్స్ వల్ల నాకు అన్ని మనుషులు ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అందరినీ నా పైకి అంత ప్రేమతో ఉంటారు. దానికి అందరికీ నేను థ్యాంక్స్. సార్ మీరు ఎక్కువ రూరల్ ఏరియా అంటే పల్లెటూరు వాళ్ళు అర్థం చేసుకొని ఎంజాయ్ చేసి అంత బాగా డైలాగ్ చెప్తారు కాబట్టి ఏదన్నా ఒకటి తమిళ డైలాగ్ మీ స్టైల్లో ప్లీజ్. இல்ல என் சினிமாவில் தமிழ்ல நான் பேசுனது விட இருக்கு, நிறைய டைலாக் இருக்கு. இந்த பாலக்காட்டு மாதவனா ஒண்ணு பேசியிருப்பேன், மலையாளி மாற. ஓகே, அதுதான் నోక సోరే ఈ లోకத்தில் యోగిன்னு ஒரு ஆள் ఉండెంగిల్ అది పాలకాటు మాధవనాను அப்படின்னு. అది ரொம்ப ఫేమస్. కామెడీగా చెప్తారు కొన్ని. ఇంకో విల్లన్ డైలాగ్ తీసేసా కన్ని పొరుతుంటే ఓ పిక్చర్లో. ఓకే, అది అంటే రేపింగ్ సీన్. ఆ అమ్మాయిని చెడిపోయేదానికి వస్తే ట్రై చేస్తున్నాను నేను. ఓకే, అప్పుడు ఆ అమ్మాయి అటా ఇటా తీసేసేటప్పుడు డైలాగ్ చెప్తాను నేను. ஓடி பிடிச்சி விளையாடணும்னு ஆசைப்பட்டா உன் உடம்புல ஒரு ஒட்டு துணி கூட இருக்காது. ஒரு 5 நிமிஷம் அப்படி ஒதுக்குனீங்கன்னா உனக்கும் சுகம் எனக்கும் சுகம், நமக்கு எப்படி சௌகரியம். ఈ డైలాగ్స్ కి థియేటర్ల క్లాప్స్. సూపర్. విల్లన్గా మాట్లాడేది సూపర్. సో ఇలాంటి డైలాగ్స్ ఇంకా ఎన్నో రాయాలని, ఆడియన్స్ ని రంజింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భాగ్యరాజ్ గారు. థ్యాంక్ యూ రొంబ నండ్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.